హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకర్ లవ్స్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారా? నేను మీ సునీత. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే టేస్టీ అండ్ క్రిస్పీ చెకోడీ తయారీ విధానం చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో గ్లాస్ వాటర్ వేసుకొని కారం, ఉప్పు, జీలకర్ర, ఓమా వేసుకొని బాగా మరగనివ్వాలి. అలా మరుగుతున్న వాటర్లోకి కాసింత పసుపు కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి. మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకొని కొద్దిగా నేను చూపిస్తున్న విధంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిని ఒక వెడల్పాటి ప్లేట్లో తీసుకొని నేను చూపిస్తున్న విధంగా చక్కగా అయితే కలుపుకొని పెట్టుకోవాలి. మనం ఎంత చక్కగా కలుపుకుంటే అంత టేస్టీగా క్రిస్పీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చెకోడీలు. ఇలా కలుపుకున్న పిండిని ఒక పీట కానీ ప్లేట్ కానీ తీసుకొని చక్కగా పొడవుగా దాల్చుకోవాలి. మరీ లావుగా దాల్చుకోవద్దు, మరీ సన్నగా దాల్చుకోవద్దు, మీడియంలో దాల్చుకోవాలి. లావుగా దాల్చుకుంటే కాలవు సరిగా, సన్నగా దాల్చుకుంటే తొందరగా మాడిపోతాయి. సో మీడియం సైజులో అయితే దాల్చుకొని చెకోడీల షేప్లో అయితే చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా కొన్ని చేసుకున్నాక స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా ముందుగా మనం చేసి పెట్టుకున్న చెకోడీలని అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. అంతే, టేస్టీ అండ్ క్రిస్పీ చెకోడీలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇవైతే పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే చక్కటి స్నాక్స్. కొద్ది పిండితో అయితే చాలా అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఈ స్నాక్స్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. బాయ్, టేక్ కేర్. Morning comes too early, hands already warm, working for a better day, trying to keep me warm. Boss man count his tally, we just count our turn.